ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ సెకండ్ మ్యాచ్‌కి కూడా అవైలబుల్‌గా ఉండట్లేదు. ఎందుకంటే అతను ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ ఇంకా క్లియర్ చేయలేదు. సెకండ్ మ్యాచ్‌కి కూడా నాకు తెలిసి మాక్సిమం ఉండకపోవచ్చు. సో, ఇంకా ఎస్ఆర్‌హెచ్‌కి చూసినట్టయితే హసరంగా కూడా ఇంకా 2, 3 మ్యాచ్‌లకి అవైలబుల్‌గా ఉండట్లేదని చెప్పి న్యూస్ వస్తుంది. సో, వీళ్ళిద్దరూ సేమ్ టీమ్‌తో వస్తారా? లేదా ఏమన్నా చేంజెస్ చేస్తారా? అనేది మనం ఇవాళ జరిగే మ్యాచ్‌లో చూద్దాం. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏంటంటే ఎస్ఆర్‌హెచ్‌కి ముంబైకి జరిగే మనం మ్యాచ్ టాక్స్ గురించి మాట్లాడదాం ఇవాళ. 2 జట్లు ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయాయి. దగ్గరకొచ్చి ఓడిపోయాయి. అటు అటు సైడ్ చూస్తే ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ బాల్‌కి 4 కొట్టాలి. మన ప్యాట్ కమిన్స్ 20+ సీఆర్ పెట్టి కొనుక్కున్నారు. ఏం చేయలేకపోయాడు. ఒక బాల్‌కి 4 కొట్టలేకపోయాడు. 4 కొట్టింటే డ్రా అయ్యుండును. సో, అంతవరకు క్లాస్‌ని బాగా లాక్కొనొచ్చాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్. ఇటు సైడ్ చూస్తే ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌ని చేజ్ చేయలేక వికెట్లు పోగొట్టుకున్నారు. సో, ఇద్దరూ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయి పాయింట్స్ టేబుల్‌లో పాయింట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. 2 టీములకి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 టీములు ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయి వచ్చారు. సో, ఇక్కడ ఎస్ఆర్‌హెచ్‌కి హోమ్ గ్రౌండ్‌లో రేపు హైదరాబాద్‌లో మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్‌హెచ్‌కి ముంబైకి జరిగిన మ్యాచెస్ ఆ గ్రౌండ్‌లో చూసినట్టయితే ముంబై అయితే పైచేయి ఉంది. బట్ ఇక్కడ ఆహ్, ఇద్దరు ప్లేయింగ్ 11 అనేది చాలా బాగుంది. బట్ వాళ్ళేమన్నా చేంజెస్ చేస్తారనేది మనం ఇవాల్టి మ్యాచ్‌లో మనం చూడాలి. నేను ఇక్కడ ప్రిడిక్షన్ అనేది చెప్పట్లేదు. జస్ట్ మ్యాచ్ టాక్స్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ యాజ్ యూజువల్ ముంబై ఇండియన్స్ టీమ్ బానే ఉంది. ఎస్ఆర్‌హెచ్ టీమ్ చాలా బాగుంది. క్లాసను మంచి ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ పక్క. ఇక్కడ మార్కరమ్ ఉన్నాడు. మంచి మంచి టీమ్ ఉంది ఎస్ఆర్‌హెచ్‌కి. బట్ ఏం జరగబోతుందనేది మనం ఇవాల్టి మ్యాచ్‌లో చూడాలి. లాస్ట్ మ్యాచ్ ప్రకారం ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ లెవెల్ చూస్తే అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్, క్లాసన్, అబ్దుల్ సమద్, షదాబ్ అహ్మద్, మార్కో యాన్సన్, ప్యాట్ కమిన్స్. ఎందుకు ఆ ప్యాట్ కమిన్స్ నాకు అర్థం కాదు. 20+ సీఆర్ పెట్టి కొనుక్కున్నారు. ఒక్క బాల్‌కి 4 కొట్టలేకపోయాడు. అటు సైడ్ ఆ రోజు కేకేఆర్ మ్యాచ్‌లో చూస్తే ఆయన మిచెల్ స్టార్క్ కూడా చాలా బాగా కొట్టించినట్టున్నాడు. హాఫ్ సెంచరీ చేసినట్టున్నాడు. వీళ్ళ ప్లేయింగ్ 11 లాస్ట్ మ్యాచ్‌తో వీళ్ళు నెక్స్ట్ ఇవాళ గాని మ్యాచ్‌కు వస్తే బానే ఉంది ప్లేయింగ్ 11. అలాగే మనం ముంబై ఇండియన్స్ చూద్దాము. ముంబై ఇండియన్స్‌ని కొంచెం చేంజ్ చేయాలి. బట్ వాళ్ళు ఎవరెవరినో తీసుకున్నారు లాస్ట్ మ్యాచ్‌కి. ఇక్కడ నమన్ దిర్ అంట, ఎవరో అతను తెలీదు మనకి. శామ్స్ ములాని ఎవరో తెలీదు. నెహాల్ వధేరాని తీసుకోవచ్చు కదా! నెహాల్ వధేరా చాలా బాగా ఆడతాడు కదా! నెహాల్ వధేరాని తీసుకోవచ్చు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌లో నెహాల్ వధేరాని ఇప్పుడు డెవల్ బ్రేవిస్‌ని ఇంపాక్ట్‌గా ఆడిచ్చారు. అది చాలా మంచి ప్లేస్ అతనికి. బట్ నెహాల్ వధేరా ఉన్నాడు, విష్ణు వినోద్ ఉన్నాడు, ఆకాష్ మడ్వాల్ ఉన్నాడు బౌలింగ్‌కి. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు హార్దిక్ పాండ్యా. నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కొంచెం మార్చుకోవాలి. రోహిత్ శర్మ ఎక్స్‌పీరియన్స్‌ని కొంచెం గ్రాబ్ చేసుకొని అతని వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చుకుంటే ముంబై ఇండియన్స్ అనేది కొంచెం పెద్ద టీమే. కొంచెం ముందుకెళ్ళద్ది. బట్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. బట్ వాళ్ళు లైనప్ బ్యాటింగ్ పంపించడం గానీ, వాళ్ళు ప్లేయింగ్ 11 తీసుకోవడం మంచిగా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 లాస్ట్ మ్యాచ్‌కి చేంజ్ చేయాల్సొస్తే ఎవరిని చేంజ్ చేయొచ్చంటే ట్రెవర్ హెడ్జ్ ఉన్నారు వీళ్ళకి. బెంచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ బా చేస్తాడు. వీళ్ళిద్దరిని ఇంపాక్ట్‌గా ఆడిస్తే ఎస్ఆర్‌హెచ్ ఇంకొంచెం బాగుంటది. సో, కంపేర్ టు లాస్ట్ ప్లేయింగ్ 11 బానే ఉంది. బట్ ఇంపాక్ట్‌గా వీళ్ళిద్దరిని తీసుకుంటే ట్రెవర్ హెడ్ బాగా ఆడతాడు కదా! మనం చూసాం వరల్డ్ కప్ ఓపెనింగ్ అతను నిలబడకపోయాడు. అతను నిలబడకుండా ఉండింటే మనం వరల్డ్ కప్ కూడా గెలిచేవాళ్ళం. సో, ట్రెవర్స్ హెడ్ ఉన్నారు వీళ్ళకి. ఉర్మాన్ మాలిక్ గూడా బెంచ్‌లో ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. సో, చూద్దాం మనం. ఇవాళ వాళ్ళు ఏ ప్లేయింగ్ 11తో వస్తారు. ఎందుకంటే ఇద్దరు కసిమింద ఉన్నారు. ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఇద్దరికీ ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇవాళ వాళ్ళ టాక్టిక్స్ ఏందో మరికొన్ని గంటల్లో మనం వాళ్ళ ప్లేయింగ్ 11 వాళ్ళ మ్యాచ్ అనేది మనం చూడబోతున్నాం. ఇక్కడ ఇంకోటేందంటే రోహిత్ శర్మ మదర్ టంగ్ ఏందంటే తెలుగు. సో, హైదరాబాద్ ఫ్యాన్స్‌కి రోహిత్ శర్మ చాలా ఇంపార్టెన్స్, చాలా వాల్యూ ఇస్తారు. సో, లాస్ట్ ఐపీఎల్‌లో గూడా మీరు టాస్‌కి రోహిత్ శర్మ వచ్చినప్పుడు క్రౌడ్ అనేది రోహిత్, రోహిత్ అని చాలా చాంటింగ్ చేశారు. సో, ఈ ఇయర్ ఎలా ఉంటదో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రోహిత్ టాస్క్ రాడు. హార్దిక్ పాండ్యా టాస్క్ వస్తాడు. చిన్న చేంజ్ అనమాట. సో, హార్దిక్ పాండ్యాకి మేము రెస్పెక్ట్ ఇచ్చాము. బట్ అతను ఆ రెస్పెక్ట్‌ని తీసుకోవట్లేదు. చూద్దాం. లాస్ట్ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లని ఈ మ్యాచ్‌లో రెక్టిఫై చేసుకుంటాడో, ఎలా ముందుకు పోతాడో హార్దిక్ పాండ్యా అనేది ఇవాల్టి మ్యాచ్‌లో చూద్దాం. ఓకే.
మీరు ముంబైకి సపోర్ట్ చేస్తున్నట్టే వాళ్ళ ప్లేయింగ్ 11ని మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎస్ఆర్‌హెచ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టయితే ఎస్ఆర్‌హెచ్ ఎవరు ప్లేయింగ్ 11 ఉండబోతున్నారో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇవాల్టి మ్యాచ్‌లో ముంబై గెలుస్తదా? ఎస్ఆర్‌హెచ్ గెలుస్తదా? అన్నది కింద కామెంట్స్ చేయండి గైస్. ఇది నేను ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ ఏం కాదు. జస్ట్ కామెంట్ చేయండి. నా వీడియో ఎంతవరకు ఎళ్ళిందో తెలుస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.